అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలుగు వాక్యంలో సహజంగా కర్త, కర్మ, క్రియ అని 3 భాగాలు ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కర్తకు సంబంధించి అంటే ఒక వాక్యంలో కర్త ఉంటే కర్తృ సహిత వాక్యం, కర్త లేకపోతే కర్తృరహిత వాక్యమని, అలాగనే కర్మ ఉంటే సకర్మక వాక్యమని, కర్మ లేకపోతే అకర్మక వాక్యమని, క్రియ అంటే ఒక వాక్యంలో క్రియ ఉంటే క్రియా సహిత వాక్యం, క్రియారహిత వాక్యం. ఈ విధంగా కర్త, కర్మ, క్రియకు సంబంధించిన ప్రశ్న విధానం గత టెట్లో కానీ లేదా డిఎస్సిలో కానీ ఇలాంటి పరీక్షల్లో అడగటం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరణను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గత టెట్లో అడిగినటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా ఈ వీడియో చివరిలో ఒకసారి పరిశీలిద్దాండి. ముందుగా ఇక్కడ కొన్ని కర్తృ సహిత వాక్యాలు మనందరికి సహజంగా తెలిసినటువంటిదే. తెలుగు వాక్యంలో కర్త, కర్మ, క్రియ. క్రియ అంటే పని. ఆ పనిని ఎవరైతే చేశారో వారిని కర్త అంటారు. పనిని చేసిన వ్యక్తిని కర్త అంటారు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి వ్యక్తిని కర్మ అంటారు. ఇది అందరికి విదితమే. అయితే ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో 7వ తరగతిలో ప్రత్యేకంగా కర్తను గుర్తించటం అనేటువంటి దానికి ఒక చిన్న అంశాన్ని ఇవ్వటం జరిగింది. బహుశా అది పరీక్షా విధానంలో చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక వాక్యం ఇచ్చి పోతన భాగవతం రచించాడంటే దాంట్లో కర్త ఎవరంటే అందరికీ తెలిసిందే. పోతన రచించాడు అనేటువంటిది పని కాబట్టి క్రియ అంటాం, భాగవతం కర్మ అంటాం. కాబట్టి రచించడం అనేటువంటి ఆ పనిని చేసిన ఆయన పోతన కాబట్టి కర్త అని చెప్తాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇది కాదు విధానం, ఒక నిర్వచనం ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి కర్తను గుర్తించడం అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం భావించాలి. ఏమిటంటే అది క్రియకు ముందు భాగంలో కర్త, కర్మ, క్రియ ఉంటుంది కదా. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చేటువంటి జవాబును ఏమంటారు? ఇది ప్రశ్న. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అనేటువంటి ప్రశ్నించినప్పుడు ఎవరు లేదా ఏది అని ప్రశ్నిస్తే వచ్చేటువంటి సమాధానాన్ని, ఆ జవాబునే కర్తగా చెప్పవచ్చు అని ఒక నిర్వచనం ఇవ్వటం జరిగింది. అందువల్ల ఆ విధానంలో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి పోతన భాగవతం రచించాడు అనేటువంటిది క్రియ. దానికి ముందు భాగంలో ఎవరు లేదా ఏది అని ప్రశ్నించినప్పుడు రచించాడు. ఎవరు రచించాడు? పోతన. కాబట్టి జవాబును తెలియజేసేదాన్ని కర్త అంటాడు. ఆవు పాలు ఇచ్చింది ఏది? ఆవు. కర్త. రాజు వేటకు వెళ్ళాడు. ఎవరు వేటకు వెళ్ళాడు? రాజు. కర్త. రాము అన్నం తిన్నాడు. ఎవరు? రాము. గీత పుస్తకం తెచ్చింది ఎవరు? గీత. ఆత్మానందుడు కంబళిని భుజాన వేసుకుని వెళ్ళాడు. ఆత్మానందుడు కంబళిని భుజాన వేసుకుని వెళ్ళాడు. భుజాన వేసుకుని, కంబళిని భుజాన వేసుకుని వెళ్ళినది ఎవరు? ఆత్మానందుడు. కర్త. భిక్షగాడు మాయా కంబళితో అదృశ్యమయ్యినది ఎవరు? భిక్షగాడు. కర్త. విక్రముడు కత్తి పట్టుకొని రాజు మందిరానికి వెళ్ళాడు. రాజు మందిరానికి వెళ్ళినది ఎవరు? విక్రముడు. కర్త. చండీదత్తుడు విక్రముడిని సంహరించినది ఎవరు? చండీదత్తుడు. కర్త. భటులు చెంచలను బంధించినది ఎవరు? ఎవరు బంధించారు? భటులు. కర్త. కాబట్టి మనకి ఈ వాక్యాలన్నిటిల్లో కూడా కర్తని గుర్తించడం అనేటువంటిది ఈ పద్ధతి ద్వారా గమనించాలి. క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చేటువంటి జవాబును కర్త అంటారు. కర్త ఉన్నటువంటి వాక్యాలను కర్తృసహిత వాక్యాలు అంటే కర్త ఉన్నటువంటి వాక్యాలు అని అర్థం. ఇప్పుడు కర్తృరహిత వాక్యాలు, కర్త లేని వాక్యాలను కొన్నింటిని పరిశీలిద్దాం. కర్తృరహిత వాక్యాలంటే ఇందాక కర్త సహిత వాక్యాలు చెప్పుకున్నాం. అంటే కర్త ఉన్నటువంటివి. కర్త లేనటువంటి తెలుగు వాక్యాలు కూడా మనకి కనిపిస్తాయి. కర్తృరహిత వాక్యాలు అంటారు వాటిని. రామాయణం చదివాడు.
ఇందాక విధానంలోని క్రియకు ముందు భాగంలో చదివాడు క్రియ, క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నించామనుకోండి, చదివాడు, ఎవరు చదివాడు, మనకి ఇక్కడ జవాబు రాదు, సమాధానం లేదు. కనుక ఇది కర్తృరహిత వాక్యం, కర్త లేనటువంటి వాక్యం. అన్నం తిన్నాడు, ఎవరు తిన్నాడు, లేదు అంటే కర్త లేడు, కాబట్టి కర్తృరహిత వాక్యం. పరీక్షా విధానంలో ఈ వాక్యం ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి. ఉదాహరణకి వంట చేస్తుంది, ఈ వాక్యం కర్తృరహిత వాక్యం, కర్తృసహిత వాక్యం, అకర్మక వాక్యం, సకర్మక వాక్యం. ఈ విధానంలో అడిగినప్పుడు మనం ప్రశ్న ఏ విధానంలో అడిగాడు అనే దాన్ని బట్టి దాంట్లో కర్త కర్మ క్రియల్లో ఏవి లోపించాయో తెలుసుకోవాలి. కర్తకు సంబంధించి అడిగితే ఈ ప్రశ్న వేసుకోవాలి. కర్తకు ముందు ఎవరు ఏది అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే కర్త ఉన్నట్లు, సమాధానం రాకపోతే కర్తృరహితం. వంట చేస్తుంది, ఎవరు తెలియదు, కాబట్టి కర్త లేదు, కాబట్టి కర్తృరహిత వాక్యం. పద్యం చెప్పాడు, ఎవరు చెప్పాడు, లేదు కర్త. ఉద్యోగం చేస్తున్నాడు, ఎవరు ఉద్యోగం చేస్తున్నాడు, కర్త లేదు, కాబట్టి ఇవన్నీ కూడా కర్తృరహిత వాక్యాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది, పరీక్ష గత టెట్లో కూడా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటిది ఏమిటంటే అది సకర్మక వాక్యం, అకర్మక వాక్యం. చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది. కర్తను గమనించవచ్చు, ఆ పని చేసిన వ్యక్తిని, క్రియ ఎట్లా తెలుస్తుంది చివరిలో పని. కానీ కర్మకు సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మరి 7వ తరగతిలో కర్మను గుర్తించడం ఎలా అనేటువంటిది మర్రి చెట్టు అనేటువంటి పాఠ్యాంశం దగ్గర మనకి కాస్త వివరణ ఇవ్వటం జరిగింది. ఆ విధానాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 3 సకర్మక వాక్యం. సకర్మక వాక్యం కర్త కర్మ క్రియ అంటున్నాం కదా. కర్మకు సంబంధించి అంటే ఒక వాక్యంలో కర్మ ఉంటే సకర్మకం, కర్మ లేకపోతే అది అకర్మకం. ఇంతకీ ఒక వాక్యంలో కర్మ ఉంది లేదు అని మనం ఎలా గుర్తించాలి? ఇందాక చెప్పుకున్నట్లుగా కర్తను గుర్తించడానికైతే క్రియకు ముందు ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును కర్త అని చెప్పుకున్నాం. కర్మను గుర్తించడానికి కూడా 7వ తరగతిలో ఒక చిన్న విధానాన్ని చెప్పడం జరిగింది. ఏమిటంటే క్రియకు ముందు, దానిలాగానే క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని, ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేటువంటి జవాబును కర్మ అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కర్మకు చివరలో ద్వితీయ విభక్తి ప్రత్యయమైన నీ గాని ను అనేటువంటి ప్రత్యయాలు వచ్చి చేరతాయి కర్మకు చివరలో. ఒకసారి పరిశీలిద్దాం. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు పని కాబట్టి అది క్రియ అని మనకు అర్థమవుతుంది. అయితే ప్రశ్న ఏమిటి? క్రియకు ముందు ఎవరిని, వేనిని, దేనిని ఈ విధానంలో ప్రశ్నించాలి. రచించాడు, దేనిని రచించాడు? రామాయణాన్ని. కాబట్టి దేనిని రచించాడు అని ప్రశ్నించినప్పుడు, ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించినప్పుడు జవాబు ఉంటే దానిని కర్మ అంటారు, దానిని సకర్మక వాక్యం అంటారు. దేనిని రచించాడు? రామాయణాన్ని. ఇందాక మనం చెప్పుకున్నట్లు కర్మకు చివరలో నీ ద్వితీయ విభక్తి ప్రత్యయమైనటువంటి నీ గాని ను గాని, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు మనం ప్రత్యయాలనే వీడియోలో చెప్పుకున్నాం, నిన్, నున్, లన్, కూర్చి, గురించి. కాబట్టి నీ గాని ను గాని ద్వితీయ విభక్తి ప్రత్యయం కర్మకు చివరిలో ఉంటుంది. మనం అట్లా కూడా గుర్తించవచ్చు. అయితే అన్ని సందర్భాలలో నీ అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉండాలని లేదు. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. రచించాడు క్రియ. దేనిని రచించాడు? భారతాన్ని, కర్మ. కాబట్టి సకర్మక వాక్యం. కర్మ పక్కనే ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉన్నది. 3 విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. గత టెట్లో 3 ప్రశ్నలు అడిగినాయి.
చిన్న వీడియో ఒకటి చేస్తాను దాని మీద. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. చాలా పెద్ద వాక్యం. కర్మ ఏమిటి? మనకి ఇలా కూడా అడగొచ్చు ప్రశ్న. వాక్యం ఇచ్చి దాంట్లో కర్మ ఏమిటని 4 పదాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి గత టెట్లో. మనం ప్రశ్న ఒకటే, దాంట్లో అసలు క్రియ ఏమిటో తెలుసుకోవాలి. రచించాడు పని, కాబట్టి అది క్రియ. దానికి ముందు రచించాడు, దేనిని రచించాడు? శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని, అది కర్మ, కాబట్టి సకర్మక వాక్యం. చివరిలో కల్పవృక్షాన్ని ని ద్వితీయ భక్తి ప్రత్యయం వచ్చింది. 4 ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. రచించాడు క్రియ. దానికి ముందు దేనిని రచించాడు? హరివంశాన్ని, అది కర్మ. 5 పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. దేనిని రచించాడు? భాగవతాన్ని, అది కర్మ, కాబట్టి సకర్మక వాక్యం. 6 కౌసల్య రాముని చూసి సంతోషించింది. కౌసల్య రాముని చూసి సంతోషించింది. చూసి క్రియ, సంతోషించింది కూడా క్రియే. కాబట్టి 2 క్రియలు ఉన్నాయి. ఒకటి సమాపక క్రియ ఉంది, ఇంకోటి అసమాపక క్రియ ఉంది. మనం దీని తర్వాత సమాపక అసమాపక క్రియల్లో చెప్పుకుందాం. ఎందుకంటే సమాపక అసమాపక క్రియలో క్రియా వ్యతిరేకాల్లో 8 ప్రశ్నలు వచ్చినాయి గత టెట్ అన్ని సెషన్లో కలిపి. కౌసల్య రాముని చూసి సంతోషించింది. చూసి సంతోషించింది, సంతోషించింది, చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించింది? రాముని, కర్మ. ని అనేటువంటి ద్వితీయ భక్తి ప్రత్యయం. 7 సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. ఆశీర్వదించింది ఎవరిని? ప్రశ్న ఏమిటి? క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని. అంటే అక్కడ ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ఎవరిని, దేనిని, వేనిని అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు వచ్చే జవాబు. కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించింది? రాముని, కర్మ. 7 సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. ఎవరిని, ఎవనిని లేదా ఎవరిని ఆశీర్వదించింది? లక్ష్మణుని, ద్వితీయాభక్తి ప్రత్యయం కూడా ఉంది. 8 కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. ఈ వాక్యం ఇచ్చి కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది అనే వాక్యం ఇచ్చి దీనిలో కర్మేమిటి? కైకేయి చూడదలిచింది, రాజుగా, భరతుని అనే 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకో, ఇబ్బంది పడతాం. కాబట్టి ఒకటే, క్రియకు ముందు ఎవరిని, వేనిని, దేనిని అని ప్రశ్నించడమే. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. ఎవరిని రాజుగా చూడదలిచింది? ఎవరిని? భరతుని, కాబట్టి భరతుడు అనేటువంటిది కర్మ. 9 శత్రుఘ్నుడు శత్రువులను జయించాడు. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. ఎవరిని జయించగలడు? శత్రువులను, ను అనేటువంటి ద్వితీయాభక్తి ప్రత్యయం. కాబట్టి ఒక వాక్యంలో కర్మ ఉంది లేదు అనేటువంటి దాన్ని మనం గుర్తించడానికి తేలికైన మార్గం ఏంటంటే క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించడం. కర్తను గుర్తించాలంటే ఎవరు, ఏది, క్రియకు ముందే అని ప్రశ్నించడం. ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది అకర్మక వాక్యం. వాక్యం చాలా పొడవుగా ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ కర్మ ఉండదు అందులో. మనకు ఆ విషయం దాన్ని గ్రహించగలగాలి. కర్మ లేకపోతే దాన్ని అకర్మక వాక్యం అంటారు. అలాంటి వాక్యాలు కొన్ని చెప్పుకొని మనం తర్వాత క్రియకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుందాం. అకర్మక వాక్యాలు. అకర్మక వాక్యం అంటే ఒక వాక్యంలో కర్మ లేకపోతే దాన్ని అకర్మక వాక్యం అంటారు. కర్మ ఉంటే సకర్మక వాక్యం. ఇంతకీ ఒక వాక్యంలో కర్మ ఉంది లేనిది మనకు ఎలా తెలుస్తుందంటే క్రియకు ముందు ఎవరిని, వేనిని, దేనిని అని ప్రశ్నించడం ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఇక్కడ 4 ఇవ్వటం జరిగింది. ఇవి పాఠ్యపుస్తకంలో ఇచ్చినవేనండి. దశరథుడు మరణించాడు. దశరథుడు మరణించాడు. ఎవరిని అన్నామనుకో జవాబు రాదు. దేనిని రాదు, సరిపోదు. అంటే ఎవరిని అని కానీ, దేనిని అని కానీ, వేనిని అని కానీ మనం ఇక్కడ ముందు ఏది క్రియకు ముందుంచి మనం ప్రశ్న అడగటానికి అసలు ప్రశ్నే పోల్చబడదు. అంటే ప్రశ్న వేయటానికే సక్రమంగా ఉండదు,
సరైన విధానంలో ఉండదు, అంటే అక్కడ కర్మ లేనట్లు. దశరథుడు మరణించాడు, లేదు. జటాయువు నేల కూలాడు. ఎవరు నేల కూలాడు అంటే జటాయువు. ఎవరు లేదా ఏది అని ప్రశ్నిస్తే వచ్చేది కర్త. కానీ క్రియకు ముందు దేనిని, ఎవరిని, దేనిని, వేనిని, నేల కూలాడు, ఎవరిని రాదు, దేనిని రాదు, వేనిని రాదు. కాబట్టి దీనిలో కర్మ లేదు, కనుక అకర్మక వాక్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎవరిని ఉదయిస్తున్నాడు, ఎవరిని లేదు, దేనిని, జవాబు రాదు. కాబట్టి కర్మ లేదు కనుక జవాబు రాదు, అకర్మక వాక్యం. సంపాతి ఎగురుతున్నాడు, ఎవరు ఎగురుతున్నాడంటే సంపాతి, కర్త. దేనిని లేదా ఎవరిని లేదు, జవాబు. కాబట్టి ఇలాంటి వాక్యాలను అకర్మక వాక్యాలు అంటారు, అంటే కర్మ లేనటువంటి వాక్యాలు. ఇప్పుడు మనం అకర్మక సకర్మక వాక్యాలు కలిసి ఒక 6 వాక్యాలు 7వ తరగతిలో ఇవ్వటం జరిగింది. 2 కలిపే ఉంటాయి. ఈ విధానంలో వాటిని వేరు చేయటానికి ప్రయత్నం చేద్దాం. అది మీరు వేరు చేయగలిగితే మీకు ఈ విషయం అర్థమైనట్లు, సకర్మక అకర్మక. ఒకసారి వాటిని కూడా పరిశీలిద్దాం. సకర్మక వాక్యాలు ఉన్నాయి, అకర్మక వాక్యాలు ఉన్నాయి. కర్మ ఉన్నవి ఉన్నాయి, కర్మ లేనివి ఉన్నాయి. ఇంతగా కర్మను గుర్తించాలంటే క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించాలి. చూద్దాం. నేను చెరువు గట్టునే పుట్టాను, ఇదే వాక్యం. అంటే సకర్మక అకర్మక అని అడిగితే నేను చెరువు గట్టునే పుట్టాను, ఇందులో క్రియ ఏమిటి? పుట్టాను. పుట్టాను అనేటువంటి క్రియకు ముందు ఎవరిని, దేనిని అని ప్రశ్నిద్దాం. ఎవరిని, జవాబు రాదు. లేదా గట్టునే పుట్టాను, ఎవరిని, గట్టునే పుట్టాను, దేనిని గట్టునే పుట్టాను, వేనిని గట్టునే పుట్టాను, జవాబు రాదు. కాబట్టి క్రియకు ముందు ఎవరిని, దేనిని అని ప్రశ్నిస్తే జవాబు రాని వాక్యాలను అకర్మక వాక్యాలు అంటారు. ఇది అకర్మక వాక్యము. 2, నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. ప్రయత్నించాను క్రియ. ఆకులతో కప్పడానికి ప్రయత్నించాను, కప్పడానికి ప్రయత్నించాను. ఎవరిని, ఎవరిని కప్పడానికి ప్రయత్నించాను, జవాబు ఆమెను. కర్మ ఉంది కాబట్టి ఇది సకర్మక క్రియ, కర్మ ఉన్నటువంటిది. జాగ్రత్తగా గమనించండి. 1వ దానిలో అలాంటి జవాబు రాదు. మీరు ఒకసారి మరలా మననం చేసుకోండి. ఆ 3 పదాలను ఉపయోగించి ఎంత ప్రయత్నించినా జవాబు కుదరదు. అసలు ప్రశ్న విధానమే సరైంది కాదు, ప్రశ్నే రాంగ్ అవుతుంది. ఆ 3టితో అక్కడ ప్రశ్న అడగాలంటే అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కర్మ లేదు అని అర్థం. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను, కప్పడానికి ప్రయత్నించాను. ఎవరిని కప్పడానికి ప్రయత్నించాను, ఆమెను. కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం కూడా వచ్చి చేరింది. 3, పక్షి కేవురుమని అరిచింది. పక్షి కేవురుమని అరిచింది. అరిచింది క్రియ. ఎవరిని అరిచింది, ప్రశ్న రాంగ్. దేనిని అరిచింది, ప్రశ్న రాంగ్. వేనిని అరిచింది, ప్రశ్న రాంగ్. అరిచింది ఎవరు అన్నామనుకోండి, ఎవరు అని అడిగినప్పుడు వచ్చే జవాబు కర్త, పక్షి. పక్షి కేవురుమని అరిచింది. ఎవరిని అరిచింది రావట్లా, దేనిని అరిచిందన్నా రావట్లా. కాబట్టి ఈ ప్రశ్నలో కర్మ లేదు అని మనం భావించాలి. ఇది అకర్మక వాక్యం. కొంచెం మనసు పెడితే తేలికండి, కన్ఫ్యూజ్ అయ్యి అదే ఇదా అదే ఇదా అనుకోకుండా కొంచెం ప్రశాంతంగా మనసు పెడితే చాలా చాలా తేలిక. 4, పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. మనం చూడంగానే కూడా గుర్తించవచ్చు, ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి అదే కర్మ అయి ఉంటుందేమో అని అనుకోవచ్చు. మంచిది. కానీ ఈ విధానం ప్రకారం ఒకసారి ఆలోచిద్దాం. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. పొడిచాడు,
దేనిని పొడిచాడు? పక్షి కడుపును. అది కర్మ. కాబట్టి ఇది సకర్మక వాక్యం. పొడిచాడు క్రియ. దేనిని పొడిచాడు? పక్షి కడుపును పొడిచాడు. జవాబు వస్తుంది, చక్కగా వస్తుంది. అది సకర్మక క్రియ. కాబట్టి సకర్మక వాక్యం అంటారు. 5, మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. దేనిని నయం చేస్తాయి? దేనిని నయం చేస్తాయి? ప్రశ్న. జవాబు ఉందా దీంట్లో? దేనిని నయం చేస్తాయి? ఎన్నో జబ్బులను ఉంది జవాబు. కాబట్టి అది కర్మ. కర్మ ఉంది కాబట్టి సకర్మక వాక్యం. కర్మకు చివరిలో ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది, గమనించండి. అంటే ప్రశ్న అలా కూడా అడగవచ్చు, కర్మకు చివరిలో ఏమొస్తుందని. మనం కర్తరి కర్మని వాక్యంలో దాని గురించి బాగా చక్కగా వివరంగా చెప్పుకున్నాము అని అనుకుంటున్నాను. 6వ ప్రశ్న. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు. వచ్చాడు క్రియ. వచ్చాడు క్రియ. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చాడు? వెంటబెట్టుకొని రావటం అనేటువంటి క్రియే కదా. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చాడు? ఎవరిని, దేనిని, వేనిని. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చాడు? వడ్రంగులను. కాబట్టి ఇది కర్మ, సకర్మక వాక్యం. ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంది. ఈ విధంగా మనం ఒక వాక్యంలో కర్మ ఉందా లేదా గుర్తించగలగాలి. కర్మ ఉంటే సకర్మకం, కర్మ లేకపోతే అకర్మకం. ఈ విధానంలో 3 ప్రశ్నలు అడగటం జరిగింది గత టెట్లో. తర్వాత గత టెట్లో అడిగిన అన్ని ప్రశ్నలను, సుమారుగా ఒక 15 ప్రశ్నలను, ఏది ఈ 3 విభాగాలకు సంబంధించిన ప్రశ్నలను తెలుసుకొని ఈ వీడియోను ముగిద్దాండి. క్రియను చెప్పుకోవడానికి ముందుగా ఒక చిన్న విషయం నాకు జ్ఞాపకం వచ్చింది, దాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏదో ఒక వీడియోలో ఒక అభ్యర్థి, ఒక అతను అడిగాడు ప్రశ్న. 2 ప్రశ్నలు ఇచ్చి, శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాడు, శ్రీనివాసుడిని పల్లకిలో ఊరేగించారు, దీనిలో సకర్మక వాక్యం ఏంది, అకర్మక వాక్యం ఏంది చెప్పి పుణ్యం కట్టుకోండి అని రాశాడు. నేను అది ఎప్పుడో ఒక 4 రోజులకు 5 రోజులకు ఎప్పుడో గమనించాను. అంటే తక్కువగా చూస్తుంటాను. ఈ మధ్య ఏదో ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారని, అసలు ఏం అడుగుతున్నారని చూస్తున్నాను. కానీ శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాడు, శ్రీనివాసుడిని పల్లకిలో ఊరేగించారు. ఇప్పుడు మొదటి ప్రశ్నని మనం కర్మ ఉందో లేదో తెలుసుకోవాలంటే దీని విధానంలో తెలుసుకుందాం. శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాడు. ఊరేగాడు అనేటువంటిది క్రియ. ఊరేగాడు క్రియ. ఎవరిని ఊరేగాడు? ప్రశ్న ఉందా? ప్రశ్న రాంగ్. దేనిని ఊరేగాడు? రాంగ్. వేనిని ఊరేగాడు? రాంగ్. అంటే ఎవరిని, దేనిని, వేనిని అనే క్రియకు ముందు ప్రశ్నిస్తే జవాబు రావడం లేదు. కాబట్టి ఇది అకర్మక వాక్యం, కర్మ లేదు కనుక ఇది అకర్మక వాక్యం అవుతుంది. శ్రీనివాసుడిని పల్లకిలో ఊరేగించారు. శ్రీనివాసుడిని పల్లకిలో ఊరేగించారు. ఊరేగించారు ఎవరిని? ఇది మొదటి దాంట్లోనే తెలిసిపోతుంది జవాబు. ఎవరిని ఊరేగించారు? శ్రీనివాసుడిని. కర్మ. కాబట్టి ఇది సకర్మక వాక్యం. మరియు కర్మకు చివరలో ద్వితీయ విభక్తి ప్రత్యయమైన ని అనేటువంటి విభక్తి వచ్చి చేరింది. ఇది నేను ఆ మెసేజ్లో ఎంత వివరణ చెప్పలేకపోయాను, అందుకోసం మరి ఒకసారి చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే మనకి సకర్మక అకర్మక వాక్యాలు చెబుతున్నాం కాబట్టి. ఇప్పుడు క్రియకు సంబంధించి క్రియా రకాలు, వాక్యాల రకాలను గురించి మనం తెలుసుకుందాం. 5 క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం. 6 క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం. వాక్యంలో క్రియ ఉంటే క్రియాసహితం, క్రియ లేకపోతే క్రియారహితం. వీటికి సంబంధించిన విధానాన్ని పరిశీలిద్దాం. క్రియాసహిత వాక్యం అంటే వాక్యంలో క్రియ ఉంటే క్రియాసహితం అంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం
కర్తృ సహిత వాక్యాలు, కర్తృరహిత వాక్యాలు, అలాగనే సకర్మక వాక్యం, అకర్మక వాక్యాలని మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. ప్రతి ఉదాహరణలో ఇంచుమించుగా క్రియ ఉంది. కాబట్టి క్రియ ఉన్న ప్రతి వాక్యము క్రియాసహిత వాక్యమే. అందువలన నేను క్రియాసహిత వాక్యాలు మరి ప్రత్యేకంగా రాయడంలా. కర్తృ సహిత వాక్యాల్లో నేను మొదట ప్రారంభంలో 10 వాక్యాలు రాశాను. అన్నిటిలో క్రియ ఉంది. దరిదాపుగా క్రియ ఎప్పుడు కూడా చివరనే ఉంటుంది. అసమాపక క్రియ అయితే మధ్య భాగంలో ఉంటుంది. కాబట్టి క్రియాసహిత వాక్యాలు వీటన్నిటిల్లో కూడా ఇందాక రాసిన అన్ని వాక్యాల్లో కూడా క్రియ ఉంది. అవన్నీ క్రియాసహిత వాక్యాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రియాసహిత వాక్యాలకు క్రియాఖ్యానాలు అని పేరు. క్రియాసహిత వాక్యాలకు క్రియాఖ్యానాలు అని పేరు. క్రియారహిత వాక్యం. క్రియారహిత వాక్యం అంటే దీనికి మరి ఒక పేరు నామాఖ్యానాలు. క్రియారహిత వాక్యానికి నామాఖ్యాలని పేరు. దీనిలో 2 నామబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన డాక్టర్ అన్నాం అనుకోండి. ఆయన అనేటువంటి మొదటి నామబంధం, డాక్టరు రెండవ నామబంధం. ఈ మొదటి నామబంధానికి ఉద్దేశం అని పేరు, రెండవ నామబంధాన్ని విధేయం అంటారు. మొదటి నామబంధాన్ని ఉద్దేశం, రెండవ నామబంధాన్ని విధేయం అంటారు. నామాఖ్యానాలు. క్రియారహిత వాక్యాలకు నామాఖ్యాలని పేరు. ఉద్దేశం, విధేయం. మొదటిది ఉద్దేశం, రెండవది విధేయం. ఒకసారి క్రియారహిత వాక్యాలను పరిశీలిద్దాం. ఆయన డాక్టరు, దాంట్లో పని లేదు. క్రియ అనేటువంటిది పని, క్రియ అనేటువంటిది లేదు కనుక క్రియారహిత వాక్యం. శ్రీనాథుడు గొప్ప కవి. ఏంటి అందులో పని ఏంటి? వర్క్ ఏమిటి? పని లేదు. కాబట్టి ఈ వాక్యం క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. ఏపీఎస్జిటి 2019లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అలాగనే మూడవది కూడా ఏపీఎస్జిటి 2019లో అడిగిన ప్రశ్నే. సీతయ్య అమాయకుడు. పనేమిటి? లేదు పని. కాబట్టి క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. అది ఆవు, క్రియ లేదు. సీత గుణవంతురాలు. గుణవంతురాలు పని కాదు, విశేషణం. అది సీతనామవాచకం, క్రియ లేదు. కాబట్టి క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. అంబేద్కరు గొప్ప మేధావి. ఇందులో పని లేదు. గొప్ప మేధావి, గొప్ప అనేటువంటిది గొప్ప మేధావి విశేషణం, అంబేద్కర్ నామవాచకం కనుక ఇందులో క్రియ లేదు. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. ఆయన రాజకీయ నాయకుడు, ఆమె టీచరు. ఇలాంటి వాక్యాలన్నీ కూడా, క్రియ లేనటువంటి వాక్యాలన్నీ కూడా క్రియారహిత వాక్యాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. క్రియను మనం చెప్పుకునేటప్పుడు 2 విధాలుగా చెప్పుకున్నాం. ఒకటి సమాపక క్రియ, అసమాపక క్రియ అని మనం సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యాల్లో ఆ వీడియోలు చెప్పుకున్నాం. సమాపక క్రియ, అసమాపక క్రియ. వచ్చాడు సమాపక క్రియ, వచ్చి అసమాపక క్రియ. వెళ్ళాడు సమాపక క్రియ, వెళ్ళి. వస్తున్నారు సమాపక క్రియ, వస్తూ అసమాపక క్రియ. లేదా ఒక క్రియను మార్చి వ్యతిరేకార్థకంలో రాసేటువంటి విధానాన్ని క్రియను వ్యతిరేకార్థకంగా మార్చి గుర్తించండి, లేదా వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి అని గత టెట్లో 8 ప్రశ్నలు అన్ని సెషన్లో కలిపి 8 ప్రశ్నలు అడిగాడు. అత్యంత తేలికైనది. ఇప్పుడున్నటువంటి 10వ తరగతి పరీక్షా విధానంలో, పబ్లిక్ పరీక్షా విధానంలో 27వ ప్రశ్నగా వస్తుంది. అది చాలా చాలా ముఖ్యమైనది. 27వ ప్రశ్న ఏమి లేదు జవాబు. దాంట్లో కా ఎక్కడుంటే అది జవాబు అని గుర్తుపెట్టడమే. ఆప్షన్ ఇస్తాడు 4. 4 ఏ క్రియకైతే చివరిలో కా అనేటువంటిది ఉంటుందో ఇక ఆ ప్రశ్న చదవకుండానే 27వ ప్రశ్నకి జవాబుగా కా ఎక్కడైతే ఉందో, ఏ పదం చివర కా ఉందో అదే జవాబు అలా చెబుతాం. కానీ మనం అలా గుర్తుంచుకోకూడదు. కొంచెం మార్పుగా చెబుతాను. దీని తర్వాత గత టెట్లో అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా నేను ఈ అంశం మీద చెప్పినటువంటి వాటిని ఒకసారి పరిశీలిద్దాండి. గత టెట్లో అడిగినటువంటి ప్రశ్నలను పరిశీలించుకొని ఈ వీడియోను ముగిద్దాం. ఇప్పటికే చాలా లెంది, అంటే ఎక్కువ సమయం అయిందని నేను భావిస్తున్నాను. 1. క్రింది వానిలో సకర్మక వాక్యం కానిది. జాగ్రత్తగా గమనించండి. ఈ కానిది అయినది వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న ముందు మనకు అర్థం అవ్వాలి. క్రింది వానిలో సకర్మక వాక్యం, కర్మ ఉన్నటువంటి వాక్యం కానిది అన్నాడు. అంటే కర్మ ఉన్నటువంటి వాక్యం కానిది ఏది అన్నాడు.
రాముడు విల్లును విరిచాడు, పక్షి కేవురుమని అరిచింది. కౌసల్య రామును చూసి సంతోషించింది, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు. సకర్మక వాక్యం కానిది అంటున్నాడు. అంటే సకర్మక వాక్యం కాదు, సకర్మ వాక్యాలు ఉండుంటాయి దాంట్లో. సకర్మక వాక్యం కాని వాక్యం ఏమిటి అంటున్నాడు. అంటే సకర్మకం కానిదంటే అకర్మకం అని అర్థం, అంతే కదా. ప్రశ్న అదే, జాగ్రత్తగా గమనించాలి అంటుంది. రాముడు విల్లును విరిచాడు. రాముడు విల్లును విరిచాడు. కర్మను గుర్తించవలసిన సందర్భంలో మనం చెప్పుకున్నాం. కర్మను గుర్తించవలసిన సందర్భంలో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని, ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే జవాబు వస్తే కర్మ ఉన్నట్లు లెక్క. రాముడు విల్లును విరిచాడు. విరిచాడు దేనిని విరిచాడు? విల్లును విరిచాడు. అది కర్మ, కాబట్టి కర్మ ఉంది. ఏమంటున్నాడు ప్రశ్న? సకర్మకం కానిది, కర్మ ఉన్నది కాదు, కర్మ లేనిది అని ప్రశ్న అన్నమాట. 2, పక్షి కేవురుమని అరిచింది. పక్షి కేవురుమని అరిచింది. అరిచింది క్రియ. దేనిని అరిచింది? ప్రశ్న రాంగ్. వేనిని అరిచింది? ప్రశ్న రాంగ్. ఎవరిని అరిచింది? ఎవరిని? ప్రశ్న రాంగ్. కాబట్టి అక్కడ కర్మ లేదు, కాబట్టి అది అకర్మక వాక్యం. అయినా పరిశీలిద్దాం. కౌసల్య రామును చూసి సంతోషించింది. రామును చూసి సంతోషించింది. కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించింది? ఎవరిని చూసి సంతోషించింది? రాముని. కర్మ ఉంది, కాబట్టి సకర్మక వాక్యం. 4, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ ఆప్షన్స్ అన్ని గమనించారా? 7వ తరగతి పాఠ్య పుస్తకంలో ఇవ్వబడినవే ఇవన్నీ కూడా. ఒక రాముడు విల్లును విరిచాడు తప్ప మిగిలిన 3 ఆప్షన్స్ మనం ఇందాక వివరించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో 7వ తరగతిలోని మర్రి చెట్టు అనే పాఠ్యం వెనకాల ఇవ్వబడిన అభ్యాసాల్లోని ఉదాహరణలు ఇవన్నీ కూడా. కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించిందంటే రాముని. 4, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చాడు? ఎవరిని, వేనిని, దేనిని, మూడిట్లో ఏదో ఒక పదం సరిపోతుందన్నమాట. ఎవరిని వెంటబెట్టుకొని వచ్చాడు? వడ్రంగులను. కర్మ ఉంది, కాబట్టి 3 వాక్యాల్లో కర్మ ఉంది. మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 వాక్యాలలో కర్మకు చివరలో నీ గాని, నువ్వు గాని ద్వితీయ విభక్తి ప్రత్యయం ఉంది. దాన్ని బట్టి గుర్తిద్దామా అనుకుంటే ఇక్కడ కూడా నీ ఉంది. అందుకు ఇచ్చాడు ఈ విధానంలో ప్రశ్న. జాగ్రత్త, ఇది అకర్మక వాక్యం అయినా కేరుమని నీ అనేది ఇచ్చాడు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతామని ఆ విధానంలో ఇచ్చాడు ప్రశ్న చాలా తెలివిగా. కాబట్టి ఆ 2వ దానిలో కర్మ లేదు కనుక క్రింది వానిలో సకర్మక వాక్యం కానిది అంటే కర్మ లేని వాక్యం ఏమిటి అని అర్థం. సకర్మక వాక్యం కానిది ఏంటంటే 2వది, పక్షి కేరుమని అరిచింది. కాస్త మనసు పెట్టి ఆలోచించండి, చక్కగా అర్థమవుతుంది. గాబరా పడి మాత్రం వీటిని మనం తెలుసుకోలేము. 2, సుమేధ పాఠాన్ని చదువుతున్నది. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. కర్మను గుర్తించండి. వాక్యం ఇచ్చి దాంట్లో 4 ఆప్షన్లు ఇచ్చి కర్మను గుర్తించమన్నాడు. కర్మను గుర్తించాలంటే ఏమిటి సూత్రం? క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. పాఠాన్ని చదువుతున్నది. దేనిని చదువుతున్నది? పాఠాన్ని. కాబట్టి ఆ జవాబే కర్మ. పాఠాన్ని, పాఠం అనేటువంటిది రైట్ ఆన్సర్. సుమేధ కాదు, చదువు కాదు, చదువుతున్నది కాదు. 3, ఇది టీఎస్ టెట్ 2017లో అడిగిన ప్రశ్న. మిగిలినవన్నీ ఏపీ టెట్లోనివే కానీ ఈ ప్రశ్న మాత్రం టీఎస్ టెట్ 2017. పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. దీంట్లో కూడా కర్మను గుర్తించమన్నాడు. పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. తరిమింది క్రియ. దేనిని తరిమింది? ఎలుకను. జవాబు
ఎలుక, కర్మ అన్నమాట. 4 క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. జాగ్రత్తగా గమనించండి. కర్త కర్మ క్రియల్లో మూడింటిలో రకాలను మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే తెలిసిపోతుంది. క్రియారహిత వాక్యానికి, క్రియ లేని వాక్యానికి ఉదాహరణ అడుగుతున్నాడు. క్రియ లేకుండా ఉన్నటువంటి వాక్యం. జాన్ సినిమా చూస్తున్నాడు. చూడటం పని, క్రియ ఉంది. పాప పాలు తాగింది, తాగటం పనే, క్రియ ఉంది. అతను మంచి ఆటగాడు, సందేహం ఇది, అలా ఉంచుదాం. 4 శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. టిఫిన్ తిన్నది, కాఫీ త్రాగింది. తిన్నది పనే, త్రాగింది పనే, 2 క్రియలు ఉన్నాయి అక్కడ. ఇక మిగిలింది అతను మంచి ఆటగాడు. జవాబు ఇదే. అయినా ఒకసారి పరిశీలిద్దాం. అతను మంచి ఆటగాడు. ఆటగాడు అనేటువంటిది పని, ఆడుతున్నాడు అంటే పని. ఆటగాడు పని కాదు, నామవాచకం. మనకి భాషా భాగాల్లో వస్తుందన్నమాట. నామవాచకం, సర్వనామం అనేటువంటి వాటిల్లో ఆటగాడు నామవాచకం అన్నమాట. కాబట్టి అతను మంచి ఆటగాడు, ఇందులో పని లేదు. కనుక క్రియ లేనటువంటి వాక్యానికి, క్రియారహిత వాక్యానికి ఉదాహరణ ఏమిటంటే జవాబు 3. 5 అసమాపక క్రియకు ఉదాహరణ. జాగ్రత్తగా గమనించండి, తేలికైంది. అసమాపక క్రియకు ఉదాహరణ. అసమాపక క్రియల్లో క్రియకు చివర ఈ గాని, ఊ గాని, ఏ గాని లేదా తే గాని ఇలాంటివి వస్తాయని మనం క్వార్థం, చేదర్థకం, శత్రార్థకం దగ్గర చెప్పుకున్నాం. చేశాడు సమాప్తం అంటే ఒక పని పూర్తయిపోయింది, తరువాత ఏమీ లేదు. లేదా ఒక క్రియ చెబితే, ఒక పని తర్వాత ప్రశ్న ఉదయించకపోతే, ప్రశ్న పుట్టకపోతే సమాపక క్రియ. రాము మార్కెట్కు వెళ్ళాడు క్రియ. రాము మార్కెట్కు వెళ్ళాడు, ముగించాడు. కానీ రాము మార్కెట్కు వెళ్ళి అన్నామనుకోండి, తర్వాత ఏం జరిగింది? ప్రశ్న ఉదయిస్తుంది. అలా ఉంటే వాటిని అసమాపక క్రియలు అంటారు. చేశాడు అయిపోయింది, ఏం ప్రశ్న ఏమి రాదు, సమాపక క్రియ. రాస్తుంది, ప్రశ్న ఏమి రాదు. రాసి వచ్చింది అన్నా కూడా ప్రశ్న ఏమి రాదు. రాసి అన్నామనుకోండి, రాసి తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నమాట. కాబట్టి ఇది అసమాపక క్రియ. అసమాపక క్రియకి ఉదాహరణ 3. మరికొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. చివరిగా అత్యంత తేలికైన విధానంలో గత టెట్లో 8 ప్రశ్నలు అడగటం జరిగింది. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం గుర్తించండి అని. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదాన్ని గుర్తించండి. 1 చేరి, చేరుతూ, చేరితే, చేరక. చేరక అనేటువంటిది వ్యతిరేకార్థక క్రియాపదం. చేరక, చేరి, చేరుతూ, చేరితే, చేరక. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో 27వ ప్రశ్నగా ఈ విధానాన్ని అడుగుతాడు. 27వ ప్రశ్న. 27వ ప్రశ్నలో విద్యార్థులకు సహజంగా చెప్పేటటువంటిది ఏమిటంటే, 27వ ప్రశ్నలో ఇచ్చిన 4 ఆప్షన్లో ఎక్కడైతే చివరిలో క ఉంటుందో, ఏ పదం చివర కా ఉంటుందో ఇంకా జవాబు, ఇంకంతే. వాడు ప్రశ్న కూడా చదవడు అనమాట. కానీ మనకు మాత్రం టెట్ డిఎస్సి విధానంలో అలా కాదు. ఈ వ్యతిరేకార్థ క్రియ కా అని కాదు, మనం గుర్తుంచుకోవాల్సింది అకా. అకా అనేది వంటిది గుర్తుంచుకోవాలి. అకా. చేరి, చేరుతూ, చేరితే, చేరక. అకా అనేటువంటిది వ్యతిరేకార్థ క్రియ. 7 వెళ్ళక, వెళుతూ, వెళ్ళి, వెళితే. వెళ్ళక, అక. కాబట్టి జవాబు ఇది వ్యతిరేకార్థ క్రియ. 8 చూస్తే, చూస్తూ, చూసి, చూడక. చూడక, అక అనేటువంటిది. చూడక. జవాబు 4. నేను ప్రశ్న ప్రతిసారి రాయట్లేదు, ఎందుకంటే అదే విధానంలో అడిగాడు కాబట్టి. 9 చదవక, చదువుతూ, చదివి, చదివితే. వ్యతిరేకార్థ క్రియ చదవక. అక. అక అనేటువంటిది వ్యతిరేకార్థ క్రియ. అంటే క్రియాపదానికి అక అనే ప్రత్యయం చేరితే ఏర్పడేటువంటిదే వ్యతిరేకార్థ క్రియ. అది. 10 నడిస్తే, నడవక. నడుస్తూ, నడిచి, నడవక. అక. 11 రాస్తే, రాయక. రాసి, రాస్తూ, రాయక.
జవాబు 2. 12. పాడుతూ, పాడక, పాడి, పాడితే, పాడక, అక, పాడక జవాబు. కాబట్టి చాలా తేలికైనది. ఇంత తేలికైన ప్రశ్న అడిగినప్పుడు కూడా మనం జవాబుని గుర్తించలేకపోతే మనం మార్కులు కోల్పోతాం. దరిదాపుగా ఎవరో ఈ విధానంలో వచ్చే ప్రశ్న గుర్తించకుండా ఉండకపోవచ్చు, అందరూ గుర్తించవచ్చు. అయినా కర్తాకర్మ క్రియల్లో భాగంగా వచ్చింది కాబట్టి నేను దీన్ని ప్రస్తావించాను. వీటినే గతంలో అసమాపక క్రియ భేదాలలో చెప్పుకున్నాం. క్వార్థము, శత్రార్థకము, ఛేదార్థకమని. వెళ్ళక, వెళుతూ ఊ వచ్చింది. ఊ వస్తే శత్రార్థకం, వర్తమాన కాల అసమాపక క్రియ. వెళ్ళి ఈ వచ్చింది, భూతకాలిక అసమాపక క్రియ. వెళితే ఏ ఛేదార్థకం. భూతకాలిక అసమాపక క్రియ క్వార్థం, వర్తమాన కాల అసమాపక క్రియ శత్రార్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియ ఛేదార్థకం. క్రియకు అకా చేరితే వ్యతిరేకార్థకం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒకసారి అది జ్ఞాపకం చేయాలని ప్రస్తావించాను. అలాగనే 13వ ప్రశ్న, సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు, దీనికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి అన్నాడు. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. నేను ఆప్షన్స్ రాయలేదు, ఎందుకంటే అందరికి తెలిసిందే కదా. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు, సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు, అంతే. ఒకవేళ అలా అనకుండా ఆప్షన్స్లో సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోరు అన్నాడు అనుకో, ఆడుకోరు అనేది కూడా వ్యతిరేకం కదా అని అనుకుంటాం. కానీ కాలాన్ని బట్టి వ్యతిరేకం కూడా అదే కాలానికి చెందిందై ఉండాలి. ఆడుకుంటున్నారు అంటే ఆడుకోవడం లేదు, ఆడుకోరు అని అనకూడదు. కాబట్టి ఇలాంటి తేలికైన విధానాన్ని ప్రశ్న ఇచ్చినప్పుడు మార్కులు కోల్పోకుండా మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.